వేట శివయ్య రహస్యం. ఒక చిన్న గ్రామంలో ఆకాష్, ఐశ్వర్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు ఊరి చివర ఉన్న పాత శివాలయం దగ్గర వారికి ఒక వింతైన గేమింగ్ మ్యాప్ దొరికింది. అది మామూలు మ్యాప్ కాదు, దాన్ని తాకగానే గాలిలో అక్షరాలు కనిపించాయి. ఆ మార్గం వారిని పెద్ద చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. చెరువు ఒడ్డున ఒక ఇనుప పెట్టె బాక్స్ ఉంది, కానీ అది లాక్ అయ్యి ఉంది. ఆ పెట్టె పక్కనే ఒక పాత నుయ్యి బావి ఉంది. అడ్డంకి బావిలో నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. ట్విస్ట్. ఆకాష్ ధైర్యం చేసి బావిలోకి చూడగా అక్కడ నీటిలో ఒక అద్దం మిర్రర్ ప్రతిబింబం కనిపించింది. ఆ అద్దంలో మ్యాప్ యొక్క తదుపరి అడుగులు కనిపించాయి. మ్యాప్ వాళ్ళని చిక్కని అడవిలోకి నడిపించింది. అక్కడ వాళ్ళకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అడవిలో దొంగలు వాళ్ళని ఆపాలని చూశారు. ఫైట్. ఆకాష్, ఐశ్వర్య తమ దగ్గర ఉన్న గేమింగ్ గ్యాడ్జెట్స్తో వాళ్ళని తెలివిగా ఓడించారు. నరకం లాంటి ఆ కష్టాలన్నీ దాటుకుని వాళ్ళు ముందుకు సాగారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, శివయ్య బంగారం. ముగింపు. నంది చెరువు విజయం. చివరికి వాళ్ళు నంది చెరువు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. మ్యాప్ చూపించిన లొకేషన్ ప్రకారం ఆ విగ్రహం కింద తవ్వగా మెరిసిపోయే 10 క్యారెట్ల గోల్డ్ శివయ్య విగ్రహం దొరికింది. ఆ నిధిని చూసినప్పుడు వారి కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేము. ఆ నిధిని వాళ్ళు గ్రామాభివృద్ధికి ఇచ్చేశారు. శివయ్య ఆశీస్సులతో ఆకాష్, ఐశ్వర్య ఊరి హీరోలుగా మారిపోయారు.